భగ్గుమన్న సాధువులు తగ్గేదిలే అంటున్న భూమన. ఆ ఏడుకొండల వెంకన్న చెంత సాధువులు వర్సెస్ భూమన కరుణాకర్ రెడ్డి అన్నట్టుగా ఫైటింగ్ మొదలైంది. భూమన తీరును తప్పుబడుతూ సాధువులు ఆగ్రహం వ్యక్తం చేయడం, వాళ్లకు కౌంటర్ గా భూమన విమర్శలు చేయడం, ఆ తర్వాత కాసేపటికి సాధువులు మళ్లీ కౌంటర్ ఇవ్వడంతో తిరుపతిలో హీట్ కంటిన్యూ అవుతోంది. టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి వైఖరిని నిరసిస్తూ తిరుపతిలో స్వామీజీలు ఆందోళనకు దిగారు. రోజు లక్షలాది మంది భక్తులు శ్రీవారిని దర్శించుకుంటున్నారు. తిరుమలలో ఏదో జరిగిపోతుందంటూ కరుణాకర్ రెడ్డి మాట్లాడడం సరికాదన్నారు. శ్రీవారి వైభవాన్ని తగ్గించేలా మాట్లాడారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఏపీ సాధు పరిషత్ ఆధ్వర్యంలో భూమన ఇంటి ముట్టడికి యత్నించారు. అయితే అలిపిరి దగ్గర వారిని పోలీసులు అడ్డుకున్నారు. అది ప్రభుత్వం తరపున మీరు ఇంకా మాకు సహకరించాలి. దెబ్బతీయాలని కుట్రలు పన్నుతున్నాళ్ళు క్షమాపణ చెప్పాలని చెప్తున్నారు. వాళ్ళే మేము కొట్టట్లా రావడం చాలా బాధపడుతున్నాం. మేము ఏముంది వారికి బహిరంగ క్షమాపణ చెప్పండి. నారాయణరావుకి చెప్పనుందా, శ్రీనివాసానంద సరస్వతి చెప్పందా, లేదా సుధాకర్ గారికి చెప్పనుందా? స్వామీజీల ఆందోళనపై భూమన కరుణాకర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. కొందరు టీడీపీ కార్యకర్తలు స్వామీజీల విషయంలో ధర్నాలు చేస్తున్నారంటూ ఫైర్ అయ్యారు. సన్యాసుల రూపంలో ఉన్నట్టుగా నటించే ఈ సన్నాసులు, వీళ్లకు నాయకుడు తెలుగుదేశం పార్టీ ఎన్టీఆర్ లిటరేచర్ కమిటీ అట్లూరి నారాయణ గారు. ఏంది ఈయన డీటెయిల్స్ అని కూడా లోపలికి వెళ్ళి పరిశీలిస్తే రోజు ఒక 20 విఐపి టికెట్లను బ్లాక్లో 5,000 రూపాయలకు అమ్ముకునేటువంటి నంబర్ 1 పనికిమాలినోడు అని తేలింది. భూమన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు అట్లూరి నారాయణరావు. తాను టికెట్లు అమ్ముకున్నట్టు నిరూపిస్తే అలిపిరి దగ్గర ముక్కు నేలకు రాస్తానన్నారు. అయా కరుణాకర్ రెడ్డి గారు, మీకంటే పెద్ద సన్నాసి, మీ నాయకుడి కంటే పెద్ద సన్నాసి ఈ రాష్ట్రంలో ఎవరున్నారో చెప్పండి. నువ్వు హిందువో కాదు, క్రిస్టియనో కాదు, మీ డ్రామాలు ఆడుతుంటారు ఇద్దరు, నువ్వు మీ నాయకుడు. మీరు ఇలాంటి మీ ఫేక్ బతుకులు, మీ ఫేక్ పార్టీ, మీరు ఫేక్ వ్యక్తులు విఐపి టికెట్లు అమ్ముతున్నారు అంటున్నావు. మొత్తం నీ చిట్టా తీస్తే అసలు నువ్వు తిరుపతి వీధుల్లో కాదు కదా, బయటకు మొహం కూడా చూపించలేవు. కేవలం 1 నెలలో మీరు 6,000 దర్శనాలు చేయించారు. ఎవరికి చేయించారు ఈ 6,000 దర్శనాలు? ఇదిగోండి, ఇది అఫీషియల్గా టీటీడీ వాళ్ళు ఇచ్చింది. 6,000 దర్శనాలు యాజ్ ఎమ్మెల్యే. నేనేమన్నానంటే, నేను ఒక్క దర్శనం చేయించినట్టు నువ్వు నిరూపించు, నేను అలిపిరి దగ్గర నా ముక్కు నేలకు రాస్తా. తిరుమల శ్రీవారి ఆలయంలో జరుగుతున్న అక్రమాలను ప్రశ్నిస్తే జీర్ణించుకోలేక స్వామీజీ పేరుతో ఆందోళనలు చేస్తున్నారని భూమన కరుణాకర్ రెడ్డి ఆరోపించారు. బెదిరింపులకు తాను భయపడే రకం కాదన్నారు. పేరుకు కాషాయం వేసినారు, మనసంతా కషాయమే, కషాయితనమే. ఇలాంటి వాళ్ళు మాట్లాడితే నేనేదో అదిరి బెదిరి భయపడి ఇంటిలో ముడుచుకొని కూర్చునే రకం అని అనుకున్నట్టుగా ఉన్నారు. టీటీడీలో నువ్వు చేస్తున్న అన్యాయం, అక్రమాలను ఎదిరించటమే, నిలువరించే కార్యక్రమమే నేను చేస్తా. సాధు సంతులను దుర్భాషలాడితే ఫలితాలు తీవ్రంగా ఉంటాయన్నారు శ్రీనివాసానంద స్వామి. ఆస్తులపై చర్చకు సిద్ధమా అని భూమనకు సవాల్ విసిరారు. మీ ఆస్తి పైన కరుణాకర్ రెడ్డి గారు మీరు సిద్ధంగా ఉన్నారా? కమాన్ రండి, మీరు ఎక్కడ రమ్మంటే అక్కడికి వస్తాం. మీ ఆస్తులు ఎంత, మా ఆశ్రమాల పీఠాల్లో మా ఆస్తులు ఎంత? సాధు సంతులు అంటే ఏమనుకుంటున్నారు మీరు? ఎవరైతే నిందిస్తారో, సాధు సంతుల మీద ఎవరైతే అభాండాలు వేస్తారో, మేము మీకు మరొకసారి కోరుతున్నాం, ఇది మహా అపచారం. ఖచ్చితంగా ఆ పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. తిరుపతిలో సాధువులు వర్సెస్ భూమన అన్నట్టుగా నడుస్తున్న ఈ రచ్చ ఎంత దూరం వెళ్తుందో చూడాలి మరి.